సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడ్ విత్ ఎస్కే. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే వైల్ లూప్, డూ వైల్ లూప్. సో మనం ప్రీవియస్ వీడియోలో ఫర్ లూప్ గురించి తెలుసుకున్నాం. సో అదేవిధంగా అసలు లూపింగ్ అంటే ఏంటో కూడా డిస్కస్ చేసాం లాస్ట్ వీడియోలో. ఒకవేళ ఆ వీడియో మీరు ఇంతవరకు చూడకపోయి ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది చూసేయండి. అండ్ ఈరోజు టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ వైల్ లూప్. సో వైల్ లూప్ అంటే ఏంటి, అండ్ అది ఎక్కడ యూస్ చేయాలి, ఎందుకు యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, అండ్ దాని సింటాక్స్ ఏంటి, అండ్ దీనివల్ల వచ్చే యూజెస్ ఏంటి. సో అవన్నీ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం అనమాట. సో ఫస్ట్గా అసలు వైల్ లూప్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. సో వైల్ లూప్ చూడండి గైస్, ఇన్ జావా వైల్ లూప్ ఈస్ యూజ్డ్ టు ఇటరేట్ ఏ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ సెవరల్ టైమ్స్. సో ఈ లైన్లో ఏంటంటే ఆ, ఒక పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ని సెవరల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనం ఈ వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఇస్ నాట్ ఫిక్స్డ్, ఇట్ ఈస్ రికమెండెడ్ టు యూస్ వైల్ లూప్. సో మనం ఫర్ లూప్లో ఏం నేర్చుకున్నాం, ఫర్ లూప్ అనేది మనం ఎప్పుడు యూస్ చేస్తామని తెలుసుకున్నాం. నీకు ఎన్నిసార్లు నువ్వు ఫర్ లూప్ని ఎగ్జిక్యూట్ చేయాలో నీకు ముందే తెలిసినప్పుడు, నీకు ఎన్నిసార్లు నీ స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నావో అది నీకు అడ్వాన్స్గా తెలిసినప్పుడు మనం ఫర్ లూప్ యూస్ చేస్తామని తెలుసుకున్నాం కదా. అండ్ అదేవిధంగా వైల్ లూప్ ఎప్పుడు యూస్ చేయాలి అని అంటే, నీకు నీకు స్టేట్మెంట్ అనేది ఎన్నిసార్లు ప్రింట్ చేయాలో నీకు కరెక్ట్గా ఐడియా తెలియదు అనమాట. తెలియనప్పుడు ఆ సినారియోలో మనము ఈ వైల్ లూప్ అనేది యూస్ చేస్తామంట. అండ్ దీని సింటాక్స్ చూడండి గైస్. ఈ సింటాక్స్ మీకు ఈ వైల్ లూప్ చూడగానే మీకు ఒకటి ఒకటి గుర్తు రావచ్చు మేబీ. ఏంటంటే ఇప్పుడు ఇఫ్ 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 స్టేట్మెంట్ ఎలా రాస్తాం మనము, ఇఫ్ పారాంథసిస్, ఇన్సైడ్ పారాంథసిస్ మనం కండిషన్ రాస్తాం, దాని లోపల కోడ్ రాస్తాం కదా. సో సేమ్ అలానే ఉంది చూడండి ఈ సింటాక్స్ కూడా. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఆ ఇఫ్ అనేది నీకు వన్ టైమే ప్రింట్ అవుద్ది అనమాట. కానీ లూప్ ఇది వైల్ అంటే ఏంటి, ఇది లూప్ కదా. సో ఈ లూప్లో నీ కండిషన్ బేస్ చేసుకొని నీ కోడ్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పేసి నువ్వు ఇక్కడ కండిషన్ ఇస్తావో, ఆ కండిషన్ అనేది నీకు ఫాల్స్ అయ్యేంత వరకు ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో అంతే గైస్, సింపుల్గా వైల్ లూప్ అంటే ఏం లేదు. నీకు ఎప్పుడైతే నీకు నార్మల్గా ఒక స్టేట్మెంట్ని నీకు ప్రింట్ చేయడము, నీకు ఎగ్జాక్ట్గా నీకు ఎన్నిసార్లు ప్రింట్ చేయాలో తెలియనప్పుడు వి కెన్ గో విత్ వైల్ లూప్ అనమాట. సో అంతే గైస్, మనం ప్రాక్టికల్గా చూసినప్పుడు ఒకసారి ఎక్లిప్స్లో చూసినప్పుడు, ఎక్లిప్స్లో చూపిస్తాను కదా, అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి దీని ఎగ్జిక్యూషన్ ఫ్లో చూద్దాం ఒకసారి. సో చూడండి గైస్, హౌ వైల్ లూప్ వర్క్స్. సో ఈ ఎగ్జిక్యూషన్ ఏం లేదు గైస్, ఫస్ట్ ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్ అంటే ఏంటి, ఇనిషియలైజేషన్ అంటే మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం కదా ఫర్ లూప్లో. ఒక వేరియబుల్కి ఒక వాల్యూని ఇనిషియలైజ్ చేయడం అంటే ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2, ఇంట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 2, సమ్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అది ఇనిషియలైజేషన్ అనమాట. సో నేను ఒక వేరియబుల్కి ఒక వాల్యూని ఇనిషియలైజ్ చేస్తాను అనమాట ఫస్ట్. దాని తర్వాత కండిషన్ చెక్ చేస్తాను. ఒకవేళ కండిషన్ అనేది ట్రూ అయిందనుకో, కండిషన్ అనేది ట్రూ అయితే నాకు బాడీ ఆఫ్ ద కోడ్, నేను లోపల రాసిన కోడ్ అనేది నాకు ఎగ్జిక్యూట్ అవుద్ది అనమాట ఇక్కడ. సో అది ఎగ్జిక్యూట్ అయ్యి ఆ, నాకు ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు నాకు లూప్ ఇలా తిరుగుతూనే ఉంటదనమాట. సో బాడీ ఆఫ్ ద కోడ్ ఇది ఎగ్జిక్యూట్ అయ్యి ట్రూ అయింది, ఇది ఎగ్జిక్యూట్ అయింది. మళ్ళీ ఏం చేస్తది, ఈ కండిషన్ చెక్ చేసుకుంటది. ఈ కండిషన్ మళ్ళీ ట్రూ అయింది, లోపలికొస్తది. మళ్ళీ బాడీ ఆఫ్ ద కోడ్ ఎగ్జిక్యూట్ అవుతది. మళ్ళీ కండిషన్‌కి ఎళ్తది. ఈసారి కండిషన్ ఫాల్స్ అయింది. ఫాల్స్ అయినప్పుడు ఏమైతది, బయటకొచ్చేసి లూప్ ఎండ్ అవుతదనమాట. దీని తర్వాత ఏదైతే ప్రింట్ చేసాడో అది ప్రింట్ అవుద్దనమాట. లూప్ నుంచి మనకు బయటకొచ్చేస్తది. సో అంతే గైస్, దీని ఎగ్జిక్యూషన్ ఏం లేదు. ఫస్ట్ ఇనిషియలైజ్ చేస్తాము. దాని తర్వాత కండిషన్ చెక్ చేస్తాము. ఈ కండిషన్ ట్రూ అయితే బాడీ ఆఫ్ ద కోడ్, మనం రాసిన కోడ్‌ని ప్రింట్ చేస్తాము. దాని తర్వాత కండిషన్ మళ్ళీ చెక్ చేస్తాము. ఒకవేళ ఫాల్స్ అయితే లూప్‌ని ఎండ్ చేస్తామనమాట. సో ఇంతే, సింపుల్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి డూ వైల్. సో ఈ డూ వైల్ అంటే ఏంటి, వైల్ అంటే ఏంటి, ఫర్ అంటే ఏంటి, డూ వైల్ అంటే ఏంటి. మనం ఇప్పుడు వైల్ గురించి ఏం నేర్చుకుందాం. నీకు ఎగ్జాక్ట్‌గా ఎన్నిసార్లు స్టేట్మెంట్‌ని ప్రింట్ చేయాలో నీకు తెలియనప్పుడు మనం వైల్ యూజ్ చేస్తామని చెప్పాం కదా. సో ఈ డూ వైల్ అంటే ఏంటో కూడా చూద్దాం. ఇన్ జావా, డూ వైల్ లూప్ ఈస్ యూజ్డ్ టు ఇటరేట్ ఏ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ సెవరల్ టైమ్స్. సో ఈ ఈ ఈ ఈ లైన్ చూసుకోండి, సేమ్ వైల్ లూప్ దగ్గర మనం ఏమైతే నేర్చుకున్నామో అదే అదే లైన్ అనమాట ఇది కూడా. సో నువ్వు ఎన్నిసార్లు అయితే, నువ్వు కొన్ని వందల సార్లు, కొన్ని 100 సార్లు, ఒక 100 సార్లు నువ్వు ప్రోగ్రామ్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నావు, అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ లూప్ని యూజ్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ లైన్ చూద్దాం. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్ ఈస్ నాట్ ఫిక్స్డ్ అండ్ యూ మస్ట్ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ద లూప్ అట్లీస్ట్ వన్స్. సో నీకు ఇటరేషన్ అనేది ఇక్కడ ఫిక్స్ అయ్యి లేదు. నువ్వు ఎన్నిసార్ల ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలో నీకు కరెక్ట్ క్లారిటీ లేదు అండ్ ఐడియా లేదు. కానీ నువ్వు ఇచ్చిన కండిషన్ అనేది ఫాల్స్ అయినా సరే, నువ్వు ఒక్కసారి ఈ లూప్ని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నావు అనమాట. నువ్వు ఒక్కసారి నీ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నావు. ఆ టైంలో మనం డూ వైల్కి వెళ్దాం అనమాట. సో ఇట్ ఈస్ రికమెండెడ్ టు యూస్ డూ వైల్ లూప్. దీని సింటాక్స్ చూడండి గైస్. డూ డూ అంటే మనకేంటి, ఇప్పుడు ఇన్ జనరల్గా నార్మల్గా మనం యూస్ చేసేది కూడా ప్లీజ్ డూ యువర్ వర్క్ అని అంటాం కదా. సో నీ వర్క్ నువ్వు చేయని అని చెప్పేసినట్లుగా. సో ఫస్ట్ మనం దీనికి ఏం చెప్తామంటే డూ, ఫస్ట్ ఈ స్టేట్మెంట్ చెయ్యి, సో ఈ స్టేట్మెంట్ ప్రింట్ చెయ్యి. సో దీని తర్వాత
డూ తర్వాత మనకు వైల్‌లోకి వస్తదనమాట. వైల్‌లో ఏమి ఇస్తాం మనం కండిషన్ ఇస్తాం. సో, ఈ కండిషన్ చెక్ చేసుకుంటది మళ్ళీ. ఇక్కడ నువ్వు కండిషన్ ఇస్తావు కదా! ఫస్ట్ అయితే డూ. డూలోకొచ్చి ఈ స్టేట్‌మెంట్ నువ్వు ఇక్కడ ఏమైతే ఇచ్చావో ఈ స్టేట్‌మెంట్ ప్రింట్ అవుతది. ప్రింట్ అయిన తర్వాత మన కండిషన్ చెక్ చేసుకుంటది. సో, అప్పుడు ఈ కండిషన్ ట్రూ అయిందనుకో మళ్ళీ డూలోకెళ్తది. డూలోకెళ్ళి మనకి స్టేట్‌మెంట్ ప్రింట్ అయితది. దాని తర్వాత మళ్ళీ వైల్. మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటది. మళ్ళీ స్టేట్‌మెంట్‌లోకెళ్తది. సో, ఈ విధంగా. సో, ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ నువ్విచ్చిన ఈ స్టేట్‌మెంట్ ఈ కండిషన్ బేస్ చేసుకొని ఎన్ని సార్లు ప్రింట్ అవ్వాలో అన్ని సార్లు ప్రింట్ అవుతది. కానీ ఈ కండిషన్ ఒకవేళ ఫాల్స్ అయింది. ఫస్ట్ నువ్విచ్చిన కండిషన్ ఫాల్స్ అయినా, ట్రూ అయినా ఆహ్, ఫస్ట్ నువ్విచ్చిన స్టేట్‌మెంట్ ప్రింట్ అవుతదనమాట. సో, ఫస్ట్ స్టేట్‌మెంట్ ప్రింట్ అయిన తరువాతనే ఈ కండిషన్ చెక్ చేసుకుంటది. సో, ఫస్ట్ ఒక్కసారైతే ఖచ్చితంగా నీ కండిషన్ ఫాల్స్ గాని, ట్రూ గాని ఖచ్చితంగా నీ స్టేట్‌మెంట్ అనేది ఒక్కసారి ప్రింట్ చేయాలి అని నువ్వు ఫిక్స్ అయితే అప్పుడు మనం డూ వైల్‌కెళ్తామనమాట. సో, ఇంతే గైస్. సో, దీని ఎగ్జిక్యూషన్ ఫ్లో చూద్దాం ఒకసారి. సో, చూడండి హౌ డూ వైల్ లూప్ వర్క్స్. సో, ఇక్కడ చూడండి స్టేట్‌మెంట్. నేను ఏదైతే ప్రింట్ చేయాలనుకున్నానో ఆ స్టేట్‌మెంట్ అనమాట. దాని తర్వాత నేను లోపలికొచ్చేస్తాను. కండిషన్ చెక్ చేసుకుంటాను. ఈ కండిషన్ గనుక ట్రూ అయిందనుకో మళ్ళీ స్టేట్‌మెంట్ ప్రింట్ చేస్తాను. మళ్ళీ లోపలికొస్తాను. మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాను. కండిషన్ ట్రూ అయితే మళ్ళీ స్టేట్‌మెంట్ ప్రింట్ చేస్తాను. సేమ్ అంతే గైస్. మళ్ళీ కండిషన్ మళ్ళీ స్టేట్‌మెంట్ ప్రింట్ చేస్తాను. ఈసారి కండిషన్ ఫాల్స్ అయింది. ఫాల్స్ అయినప్పుడు ఔట్ ఆఫ్ ద లూప్ వచ్చేస్తది. సో, లూప్‌ని ఇక్కడ ఎండ్ చేస్తామనమాట. సో, ఇంతే గైస్. అట్‌లీస్ట్ వన్స్ నీ స్టేట్‌మెంట్ నువ్వు ప్రింట్ చేయాలంటే మనం ఈ డూ వైల్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ అసలు ఈ మూడిటికి డిఫరెన్స్ చూద్దాం గైస్ ఒకసారి. బెస్ట్ టైమ్ టు యూజ్ ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్. ఈ మూడిటిని మనం ఎప్పుడు యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి. సో, ఫర్ లూప్ చూద్దాం. యూజ్ ఇట్ వెన్ యూ నో ద ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ టు ఎగ్జిక్యూట్ ది పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో, ఒక పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్‌లో నువ్వు ఎన్నిసార్లు ప్రింట్ చేయాలి అనుకుంటున్నావో నీకు ఎగ్జాక్ట్‌గా తెలిసినప్పుడు మనం ఫర్ లూప్‌కి వెళ్తామనమాట. సో, నెక్స్ట్ వైల్ లూప్. యూజ్ ఇట్ వెన్ యూ డోంట్ నో హౌ మెనీ టైమ్స్ యూ వాంట్ టు ఇటరేట్ టు రిపీట్. సారీ, 1 మినిట్. యూజ్ ఇట్ వెన్ యూ డోంట్ నో హౌ మెనీ టైమ్స్ యూ వాంట్ ద ఇటరేషన్ టు రిపీట్. ఓకే. సో, నువ్వు ఎన్ని సార్లయితే ఎగ్జాక్ట్‌గా నీకు ఎన్ని సార్లు ఒక స్టేట్‌మెంట్‌ని ప్రింట్ చేయాలి అని నీకు ఎగ్జాక్ట్‌గా తెలియదో, అప్పుడు మనం వైల్ లూప్‌ని యూజ్ చేస్తామనమాట. సో, నెక్స్ట్ డూ వైల్. డూ వైల్ అంటే ఇప్పుడే చూసుకున్నాం కదా! యూజ్ ఇట్ వెన్ యూ డోంట్ నో ద హౌ మెనీ టైమ్స్ డు యూ వాంట్ ద ఇటరేషన్ టు రిపీట్, బట్ ఇట్ షుడ్ ఎగ్జిక్యూట్ అట్‌లీస్ట్ 1 టైమ్. సో, నీకు ఎన్ని సార్లు స్టేట్‌మెంట్ ప్రింట్ చేయాలో ఎగ్జాక్ట్‌గా తెలియనప్పుడు, తెలియకపోయినా సరే నేను అట్‌లీస్ట్ 1 టైమ్ నేను ఆ స్టేట్‌మెంట్‌ని ప్రింట్ చేయాలి అన్నప్పుడు మనం ఈ డూ వైల్‌ని యూజ్ చేస్తామనమాట. సో, ఇది థియరిటికల్‌గా అయితే ఇంతే గైస్. సో, నెక్స్ట్ మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. ఓకేనా? సో, మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. దీనికోసం నేను ఒక లూపింగ్ స్టేట్మెంట్స్ అనే క్లాస్ తీసుకున్నాను. అండ్ ప్రీవియస్ వీడియో నేను ఫర్ లూప్ అప్పుడే ఈ క్లాస్ క్రియేట్ చేశాను. నేను అదే క్లాస్ యూజ్ చేసుకుంటున్నాను. సో, ఇక్కడ నేను వైల్ లూప్‌కి ఎగ్జాంపుల్ చెప్తాను. సో, ఆ వైల్ లూప్ ఎగ్జాంపుల్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ చేద్దాం. ఇంట్ ఐ సారీ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకున్నాను. సో, ఇప్పుడు దీనికి వైల్ మీకు ఈ పార్ట్ ఏంటి? ఇనిషియలైజేషన్ కదా! సో, మనం ఫర్ లూప్‌లో ఎలాగా? ఫర్ లూప్‌లో నార్మల్‌గా అయితే ఎలా రాస్తాం మనము? ఈ ఇన్సైడ్ పారాంథసిసే మనము 3 ఇస్తాం కదా! ఇనిషియలైజేషన్ ఇస్తాం, కండిషన్ ఇస్తాం అండ్ అదే విధంగా అప్డేషన్ ఇస్తాం. కానీ వైల్ లూప్‌లో అలా కాదు. వైల్ లూప్ సింటాక్స్ ఏంటి? వైల్ లూప్‌లో ఓన్లీ కండిషన్ మాత్రమే చెక్ చేస్తామనమాట. సో, నేను ఇక్కడ ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తా. i లెస్ థాన్ 10 అని ఇచ్చాననమాట. i లెస్ థాన్ 10 అని ఇచ్చేసి ఇక్కడ ప్రింట్ చేశాను. సిస్అవుట్ నేనిక్కడ ఐని ప్రింట్ చేశాననమాట. సో, ఇప్పుడు ఇక్కడ ఐని ప్రింట్ చేసి అండ్ ఎన్ని సార్లు ప్రింట్ అవుతుందో ఒకసారి చూద్దాం గైస్. ఎన్ని సార్లు ప్రింట్ అవుతుందో ఈ ప్రోగ్రామ్ ఒకసారి చూద్దాం. రన్ చేద్దాం. మీరు చూసుకోండి ఇక్కడ ఏమైంది? ఇన్ఫినైట్ లూప్ పడిపోయిందనమాట. ఇన్ఫినైట్ లూప్ ఎందుకు పడింది? మనం ఇక్కడ ఎక్కడా కూడా ఈ ఐని నేను ఫస్ట్ ఇక్కడ ఇనిషియలైజ్ చేశా. కానీ దీన్ని ఎక్కడా కూడా నేను అప్డేట్ గాని అంటే నేను దీన్ని ఎక్కడ కూడా ఇంక్రిమెంట్ గాని, డిక్రిమెంట్ గాని ఎక్కడ చేయలేదు నేను. సో, అప్పుడు నాకేమనిపిస్తది అంటే నాకేముంటది ఐలో నువ్వు ఎన్ని సార్లు అంటే ఈ కండిషన్‌తో సంబంధం లేదు దానికి. నువ్వు ఎన్ని సార్లు చూసినా ఐ అనేది ఏముంటది 0 అనే ఉంటదనమాట. సో, నువ్వెక్కడ కూడా దీన్ని అప్డేట్ చేయట్లేదు కదా! అంటే ఐ మీన్ ఇంక్రిమెంట్ చేయట్లేదు ఆర్ డిక్రిమెంట్ కూడా చేయట్లేదు. సో, దానికి ఇప్పుడు నువ్వు ఎన్ని సార్లు ఎగ్జిక్యూట్ చేసినా గాని ఈ ఐలో ఏముంటది 0 అనేదే ఉంటదనమాట. సో, ఆ 0 అనేది ఇన్ఫైనైట్ లూప్ పడిపోయిందనమాట. సో, ఇప్పుడు దీనికి నేను ఇక్కడ ఇది ఆపేస్తున్నాను. ఇక్కడ ఇది ఆపేసి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌కి ఐని నేను ఇంక్రిమెంట్ చేస్తా. సో, ఐని నేను ఇంక్రిమెంట్ చేసి ఇప్పుడు రన్ చేస్తా ఒకసారి ప్రోగ్రామ్. సో, ఇప్పుడు రన్ చేస్తే మీరు చూసుకోవచ్చు ఇక్కడ అవుట్‌పుట్ ఏమొచ్చింది. 1 మినిట్ గైస్. ఇప్పుడు అవుట్‌పుట్ చూసుకోండి ఒకసారి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో, 9 వరకే ఎందుకు ప్రింట్ అయింది? నేను ఓన్లీ
లెస్ దాన్ 10 అని తీసుకున్నా. సో 10 కంటే తక్కువ ఏముంటది నెక్స్ట్ 9 కదా! సో ఈ 9 వరకే ప్రింట్ అవుతాయి అనమాట 0 నుంచి. 0 అంటే ఏంటి? మనం స్టార్టింగ్ ఇనిషియలైజ్ చేసిన వాల్యూ. సో 0 నుంచి నాకు 9 వరకు ప్రింట్ అయినాయి. సో ఇదే వైల్ లూప్ గైస్. సో మనం ఇప్పుడు నెక్స్ట్ డూ వైల్ గురించి చూద్దాం. సో ఇది తీసేయండి. ఇది తీసేయండి. నెక్స్ట్ డూ వైల్ కదా! సో ఇక్కడ డూ వైల్ చూడండి గైస్. సో నేను ఇక్కడ ఒక వేరియబుల్ని ఇనిషియలైజ్ చేద్దాం. ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 0 అందాం. సో 0 అని చెప్పేసాను. సో ఐలో నేను 0 అనే ఐకి నేను 0 అనే వాల్యూని అసైన్ చేశాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ సింటాక్స్ వస్తాను. డూ తర్వాత సిస్ అవుట్ అని చెప్పేసి నేను ఇక్కడ ఐ ప్రింట్ చేశాను గైస్. ఐ ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ వైల్లో కండిషన్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ కండిషన్ ఏమి ఇస్తానంటే నేను సారీ ఈ కండిషన్కి పేరెంథసిస్ ఎందుకు? కండిషనే కదా. సో వైల్ ఇక్కడ కండిషన్ ఏమి ఇస్తానంటే ఐ లెస్ దెన్ 10 అని ఇచ్చాను. సో ఐ లెస్ దెన్ 10 అని ఇచ్చాను కదా. సో ఏం ప్రింట్ అయితే చూద్దాం గైస్. సో నేను ఇప్పుడు ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ కదా. సో నేను దాన్ని ఇంక్రిమెంట్ చేయాలి కదా. సో ఇంక్రిమెంట్ చేయకపోతే ఏమవుద్ది? ఇందాక చూసాం కదా ఎగ్జాంపుల్ ఇన్ఫైనైట్ లూప్ పడిపోద్ది కదా. సో దానికోసం నేను ఇక్కడ ఇంక్రిమెంట్ చేశాను అనమాట. సో చూద్దాం రన్. సో రన్ చేసి చూడండి. సేమ్ అవుట్పుట్ వచ్చింది చూడండి. 0 1 2 3 4 5 6 7 8 9. సో నీ ఇప్పుడు అవుట్పుట్ మాత్రం ఏం ప్రింట్ అయింది? సేమ్ ప్రింట్ అయింది కదా. సో మీరు అడగొచ్చు అంటే ఐ మీన్ వైల్ లూప్కి డూ వైల్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి అడగొచ్చు అనమాట. సో కానీ ఐ అనేది ఎంత తీసుకున్నాను? 0 తీసుకున్నాను కదా. సో ఇప్పుడు ఐ లెస్ దాన్ 0 తీసుకోండి ఒకసారి. లెస్ దాన్ 0 తీసుకోండి. సో ఇప్పుడు లెస్ దాన్ 0 అంటే ఎంత? ఇప్పుడు లెస్ దాన్ 0 అంటే కండిషన్ ఫాల్స్ అయినట్లే కదా. అంటే ఐ అనేది 0 ఉంది. 0 కంటే తక్కువ అయితే లేదు కదా. ఐ అనేది 0 ఉంది. 0 కంటే తక్కువ లేదు. నేను 0 కంటే తక్కువ ఉంటే మాత్రమే ఈ స్టేట్మెంట్ని ప్రింట్ చేయమంటున్నా. కానీ నాకు ఇక్కడ 0 కంటే తక్కువ లేదు. 0 ఉంది. సారీ ఇక్కడ 0 కంటే తక్కువ లేదు. 0 ఉంది. కానీ నేను 0 కంటే తక్కువ అయితేనే దీన్ని ప్రింట్ చేయండి అని అడుగుతున్నాను కదా. సో ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో 0 వచ్చింది చూడండి. సో 0 ఎందుకు వచ్చింది? నీకు ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయినా సరే నీకు ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయినా సరే ఈ స్టేట్మెంట్ అనేది ఖచ్చితంగా ఒకసారి ఎగ్జిక్యూట్ అవ్వుద్ది. ఎందుకంటే మనం డూ అని ఫస్టే చెప్తున్నాం కదా దానికి. సో ఈ ఖచ్చితంగా ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది అనమాట. సో అందుకోసమని మనం ఈ డూ వైల్కి రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే అట్లీస్ట్ వన్స్ మనం ఒక స్టేట్మెంట్ని ప్రింట్ చేయాలని అంటే వీ కెన్ గో విత్ డూ వైల్. అర్థమైందా? సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. సో మనం చూసాం కదా వైల్ చూసాము అండ్ అదేవిధంగా డూ వైల్ చూసాము. అండ్ లాస్ట్ వీడియోలో మనం ఫర్ లూప్ గురించి కూడా నేర్చుకున్నాము. ఒకవేళ ఫర్ లూప్ గురించి మీరు ఫర్ లూప్ వీడియో మీరు ఇంతవరకు చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఇక్కడ కార్డ్స్లో వదులుతాను చూడండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియోలో మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ అదేవిధంగా మీకు వేరే టాపిక్స్ పైన వీడియోస్ కావాలంటే ఆ టాపిక్స్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను దానిపైన కూడా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి.